పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి 16వ తేదీ వచ్చింది. ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు. ఇకపోతే 17వ తేదీన మాఘ బహుళ పంచమి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు, తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, ఉపనయనాలు అన్నీ కూడా. ఇక 18వ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి. మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆ తర్వాత ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చేయం, అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ షష్ఠి రోజున మనము గృహప్రవేశ నిర్మాణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇక 19వ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం 7:32తో వెళ్ళిపోయి సప్తమి వస్తుందండి. కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, శోభనాలు చేయొచ్చు, ఆ తర్వాత గృహప్రవేశాలు అన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక మనకి 20వ తేదీ మాఘ బహుళ సప్తమి ఉదయం 9:58 వరకు ఉండే, ఆ తర్వాత అష్టమి వస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం 8 గంటలకి మనం జరుపుకోవచ్చు. ఆ రోజు వర్జ్యం కూడా సాయంత్రం 5:54 నుంచి 7:39 ఉంది. కాబట్టి నిర్భయంగా, నిర్మోహటంగా ఉదయం 8 లోపల కార్యక్రమాలు, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు 9:58 వచ్చేదాకా. అలాగే 21వ తేదీన మాఘ బహుళ అష్టమి ఉదయం 11:58 వరకు ఉంది. ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు. అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క 22వ తేదీన మాఘ బహుళ నవమి, ఈరోజు మధ్యాహ్నం 1:20 దాకా ఉంది. 1:20 దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవన్నీ కూడా. ఈ వారం రాశిఫలాలను చూద్దాం. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జెండా పాతేంగే పార్టీ కరేంగే అన్నట్టుగా ఉంటుంది. చక్కగా ఏళ్ళు నడిచని వెళ్ళిపోతుందని మీరు అందరు పార్టీల మీద పార్టీలు చేసుకుంటారు, చేసేసుకోండి, ఏం పర్వాలేదు. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా మీరు సంపాదించేస్తారు. వ్యాపారాలు అంతా బాగుంది. ఒక్కటే బాగాలేదు, మీరు పిల్లల్ని వదిలేయడం. మరి వాళ్ళు పాపం వస్తామన్నా సరే మీరు కోర్టులో వాళ్ళ కేసులు వేసుకొని, మరి రైట్ టు కాంజుగేషన్, మరి కలపండ్రా మేము వస్తామన్నా సరే మీరు రానివ్వకుండా ఉన్నారు. ఇది మహాపాపం అని చెప్పి మీకు అర్థం కావట్లేదు. మీ అమ్మలు, మీ అక్కలు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తున్నారు. తర్వాత మీ ఇష్టం, తెచ్చుకుంటే మంచిది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారందరికీ కూడా ఇల్లు కొన్నారు, ఈఎంఐలు కడుతున్నారు. కానీ మామగారికి డబ్బులు ఇచ్చారు, అవి ఇంకా మనకు రావడం లేదు. ఇతరులకు అందరికీ కూడా అప్పిచ్చారు, ఇంకా రావడం లేదు. ఎలాగైనా సరే మళ్ళీ తెచ్చుకోవాలని కసితో పిల్లల్ని వేధిస్తున్నారు మీరు. మరి వాళ్ళు కనుక చెప్పిస్తే మీరు మళ్ళీ అధపాతాళానికి వెళ్ళిపోతారనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆడవాళ్ళ శాపం ఊరికనే పోదు, ఉసురు అంటారు, ఉసురు. మరి మీ అందరికీ కూడా మకర రాశి వారికి ఎంతసేపు మీ తల్లి, మీ యొక్క అక్కలు, మీ యొక్క అన్నల యొక్క శ్రేయస్సే మీరు చూసుకుంటున్నారు, స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఇది మానేసేయండి. మీరు ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఫెలోస్ మీరు. కాబట్టి జాగ్రత్తగా మీరు ముందుకు దూసుకుపోండి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు అనేకమైనటువంటి కొత్త పనులు మీరు ప్రారంభిస్తారు. ఇన్నోవేషన్స్, టెక్నికల్ స్టూడెంట్స్ అంతా కూడా కొత్త కొత్త ఉద్యోగాలు మీకు దొరుకుతాయి. మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు వస్తాయి. ఫారెన్ వెళ్ళిపోతారు మీరు. ట్రంప్ కూడా మిమ్మల్ని ఆపలేడు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా
ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి. పరిహారాలు సాంప్రదాయ జ్యోతిషపరంగా మరి మీకు ఎన్నటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు మరి నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. తంత్ర జ్యోతిషపరంగా మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు ఇళ్లలో జపించుకోండి, లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. అలాగే నల్ల చీమలకి మేత పెట్టండి, కాకులకి మీరు అన్నం ముద్దలు వేయండి. ఈ విధంగా చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.